ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885లో ఒక రిటైర్డ్ బ్రిటిష్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఆఫీసర్. అంటే బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు ఐసీఎస్ అంటే ప్రస్తుతం ఉన్న ఐఏఎస్ అన్నమాట. అంటే ప్రస్తుతం ఉన్న కలెక్టర్లను, ఐఏఎస్ ఆఫీసర్లను అప్పట్లో ఐసీఎస్ ఆఫీసర్స్, ఇండియన్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ అని పిలిచేవారన్నమాట. అంటే ఆ సమయంలో బ్రిటిష్ వాళ్లకు చెందిన ఒక కలెక్టర్ ఆలెన్ ఆక్టావియన్ హ్యూమే, ఇతనే కాంగ్రెస్ పార్టీని స్థాపించాడన్నమాట. ఇతను భారతదేశంలో ఉన్న ప్రజల కోసం ఆలోచించి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. కాంగ్రెస్ పార్టీని స్థాపించిన 95 సంవత్సరాల తర్వాత 1980లో ఏప్రిల్ 6న భారతీయ జనతా సంఘ్ పార్టీకి సంబంధించిన సభ్యులందరూ కలిసి భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేశారు. మరి ఈ రెండు పార్టీల నుంచి ఏ పార్టీ అనేది మంచి పార్టీ? ఈ రెండు పార్టీలు దేశం కోసం అలాగే దేశంలో ఉన్న ప్రజల కోసం ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? ఈ రెండు పార్టీల వల్ల ఇప్పటి వరకు భారతదేశం అనేది ఎంతవరకు అభివృద్ధి చెందిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి 2009 నుండి 2014 వరకు మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు రోజుకి 11 కిలోమీటర్ల వరకు రోడ్లను నిర్మించారు. అదే మనం 2014 నుండి 2019 వరకు బీజేపీ పార్టీ తరపు నుంచి నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు రోజుకి 27 కిలోమీటర్ల వరకు రోడ్లను నిర్మించారు. ప్రస్తుతం ఉన్న సమయంలో రోజుకి 37 కిలోమీటర్ల వేగంతో హైవేలను నిర్మిస్తున్నారు. మనం ఏదైనా పొలిటికల్ పార్టీ, రాజకీయ పార్టీ అనేది ప్రజలకు ఇచ్చిన హామీలు తీరుస్తేనే గెలుస్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తేనే మళ్ళీ అధికారంలోకి వస్తుంది. కానీ ఇక్కడ మనం 2014లో బీజేపీ పార్టీ చేసిన క్యాంపెయిన్లో బీజేపీ పార్టీ వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలలో రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర, అంటే గవర్నమెంట్ ఏ ధరతో అయితే రైతుల దగ్గర పంటను కొనుక్కుంటుందో ఆ ధరలను పెంచుతామని ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చుకోలేరు. దాంతో మనం గత సంవత్సరాలలో చూసుకుంటే మొత్తం దేశంలో రైతుల ఆందోళనలు, ర్యాలీలు చాలా మొదలయ్యాయి. ఈ ఎంఎస్పీ విషయంలో కాంగ్రెస్ పార్టీతో బీజేపీ పార్టీని పోలిస్తే బీజేపీ పార్టీ ఓడిపోతుందని చెప్పొచ్చు. కానీ ఈ ఒక్క విషయమే కాదు, ఈ వీడియోలో మనం కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, పాలసీస్ విషయంలో, డిఫెన్స్ విషయంలో, అలాగే కరప్షన్ విషయంలో దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాయి. ఈ 4 విషయాలలో మనం బీజేపీ పార్టీని అలాగే కాంగ్రెస్ పార్టీని కంపేర్ చేసి చూద్దాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇందులో రోడ్స్, బిల్డింగ్స్, టన్నల్స్, డ్యామ్స్, ఇలా ఏవైతే పెద్ద పెద్ద కట్టడాలు ఉంటాయో అవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందికి వస్తాయి అన్నమాట. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇండియా జీడిపిలో నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం ఇక్కడ డాటా చూసుకోవచ్చు. దగ్గర 5%, 5% వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెట్టారు. అదే మనం బీజేపీ గవర్నమెంట్ చూసుకుంటే ఈ పర్సెంటేజ్ అనేది తగ్గుతూ వచ్చిందన్నమాట. మనం 2021 డాటా ప్రకారం చూసుకుంటే ఈ పర్సెంటేజ్ అనేది 3.9%కి తగ్గిపోయింది. నేను ముందుగానే చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2009 నుండి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నప్పుడు రోజుకి 11 కిలోమీటర్ల వరకు రోడ్లను నిర్మించారు. అదే మనం 2014 నుండి 2019 వరకు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోజుకి 27 కిలోమీటర్ల వరకు రోడ్లను నిర్మించారు. దాంతో దేశంలో ఉన్న రూరల్ ఏరియాస్లో రోడ్లు ఏవైతే ఉంటాయో అప్పటి వరకు దేశంలో ఉన్న రూరల్ ఏరియాస్కి సంబంధించిన రోడ్లు అనేవి నేషనల్ హైవేస్తో 56% కనెక్టెడ్గా ఉండేవి. ఆ కనెక్ట్ అయిన రోడ్లని మనం 2018లో చూసుకుంటే 88%, 88% పెరిగిపోయింది. 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం 91,287 కిలోమీటర్ల వరకు నేషనల్ హైవేస్ ని నిర్మించారు. అదే బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు చూసుకుంటే 1,45,240 కిలోమీటర్ల వరకు నిర్మించారు. మరి ఇక్కడ ఇండియా జీడిపిలో నుంచి కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ శాతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెట్టింది. అలాంటప్పుడు బీజేపీ పార్టీ ఇంత వేగంగా రోడ్లను ఎలా నిర్మించింది అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మనం ఈ రెండు పార్టీలు రోడ్లను నిర్మించిన విధానం చూసుకుంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే రోడ్లను నిర్మించే పనులు మొదలు పెట్టిందో ఆ పనులన్నింటినీ కూడా ఎక్కువ శాతం గవర్నమెంట్ ద్వారానే పనులు జరిగాయన్నమాట. గవర్నమెంటే ఆ పనులను చూసుకుంది. కొన్ని ప్రాజెక్ట్స్ ని మాత్రమే ప్రైవేట్ కంపెనీస్ కి ఇచ్చారన్నమాట. ఇక్కడ గవర్నమెంట్ పనులు చేపట్టిందంటే ఎంత స్లోగా, ఎంత మెల్లగా అవుతుందో మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఎప్పుడైతే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఈ పనులన్నింటినీ కూడా ప్రైవేట్ కంపెనీస్ కి అప్పచెప్పారన్నమాట. ఈ రోడ్లను నిర్మించే పనులన్నీ కూడా ప్రైవేట్ కంపెనీస్ కి అప్పగించారు. దాంతో ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు రోజుకి 20 కిలోమీటర్ల కన్నా ఎక్కువ రోడ్లను నిర్మించడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం ఇండియన్ రైల్వేస్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2.3 lakh crores అంటే 2.3 లక్షల కోట్లను ఖర్చు పెట్టి 7,600 రైల్వే లైన్స్ లను నిర్మించారు.
అదే బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3.83 lakh crores అంటే దగ్గర 4 లక్షల కోట్ల వరకు ఇండియన్ రైల్వేస్ కోసం ఖర్చు పెట్టి 9,500 రైల్వే లైన్లను నిర్మించారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో బీజేపీ పార్టీ కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. అదే ఇప్పుడు మనం పాలసీస్ విషయానికి వస్తే బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు మేక్ ఇన్ ఇండియా, స్మార్ట్ సిటీ మిషన్, బేటీ బచావ్ బేటీ పడావ్, జనధన్ యోజన, స్వచ్ఛ భారత్, డిమానిటైజేషన్, అలాగే జిఎస్టీ లాంటి పాలసీస్ని తీసుకొచ్చారు. దాంతోపాటు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చారు. అదే ఇప్పుడు కాంగ్రెస్ విషయానికి వస్తే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, ఈ చట్టం ద్వారా 6 నుండి 14 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం, అలాగే స్ట్రీట్ వెండర్స్ కోసం చట్టాలను తయారు చేయడం, దాంతోపాటు ఎఫ్డిఐ పాలసీస్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషన్ వైడ్ స్కిల్స్ డెవలప్మెంట్ స్కీమ్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇలాంటివి తీసుకొచ్చారన్నమాట. వీటితో పాటు బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో మార్పులు చేసి ఆర్టికల్ 370ని తీసేయాలి అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజలకు రాజ్యాంగంలో ఎలాంటి మార్పులు చేయమని హామీలు ఇచ్చారు. ఎందుకంటే ఈ 2 పార్టీలు కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న ప్రజలు ప్రశాంతంగా బ్రతకాలి అని అనుకున్నారు. అదే ఇప్పుడు మనం డిఫెన్స్ విషయానికి వస్తే డిఫెన్స్ స్క్వాడ్, ఇండియాలో వెపన్స్ డీలింగ్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇండియాకి వేరే దేశాలతో జరిగిన వెపన్స్ డీలింగ్ గురించి మనం మాట్లాడుకుంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్లోబల్ లెవెల్లో అంటే ప్రపంచవ్యాప్తంగా 15% వరకు వెపన్స్ని ఇంపోర్ట్ చేసుకునేది. అంటే 15% వరకు వెపన్స్ అన్నిటినీ కూడా వేరే దేశాల ద్వారా కొనుక్కునేది అన్నమాట. అదే మనం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకుంటే ఈ పర్సెంటేజ్ అనేది 9.5%కి తగ్గిపోయింది. ఇలా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దేశాన్ని కాపాడుకునే ప్రయత్నాలు ఎక్కువ చేశారన్నమాట. అందుకే వెపన్స్ని వేరే దేశాల ద్వారా ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు, కొనుక్కునే వాళ్ళు. ప్రస్తుతం ఇండియాకి వెపన్స్ని సప్లై చేసే కంట్రీలు ఫ్రాన్స్, రష్యా, యుఎస్, సౌత్ కొరియా, ఇజ్రాయెల్. ఈ దేశాలన్నింటిలో నుంచి ఎక్కువగా రష్యా ద్వేషం ద్వారానే వెపన్స్ని ఇంపోర్ట్ చేసుకుంటారన్నమాట. 76% వెపన్స్ అన్నిటినీ కూడా రష్యా ద్వారానే ఇంపోర్ట్ చేసుకునేది. కానీ ఎప్పుడైతే బీజేపీ అధికారంలోకి వచ్చిందో ఈ పర్సెంటేజ్ అనేది 58%కి తగ్గిపోయింది. అంటే 58% వరకే వెపన్స్ని ఇంపోర్ట్ చేసుకునేది. ఎందుకంటే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోనే సొంతంగా వెపన్స్ని తయారు చేయాలనుకుంది. అందుకోసమే బయట దేశం నుండి వెపన్స్ని ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గించింది. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర దేశాలు మన దేశం పైన దాడి చేస్తే మనం మన దేశాన్ని కాపాడుకోవడంతో పాటు తిరిగి దాడి చేసే విధంగా తయారవ్వాలని చెప్పి అనుకుంది. అందుకే సొంతంగా వెపన్స్ని తయారు చేయడం మొదలుపెట్టిందన్నమాట. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రామిసెస్ మాత్రమే చేసేవాళ్ళన్నమాట డిఫెన్స్ కోసం. కానీ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండియన్ ఆర్మీ వాళ్ళకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ని ఇవ్వడం, డిఫెన్స్ కోసం 3 లక్షల బడ్జెట్ని కేటాయించడం లాంటి పనులు చేశారు. డిఫెన్స్ విషయంలో బీజేపీ పార్టీ బెస్ట్ అని చెప్పొచ్చు, మంచి పనులు చేసింది. ఇప్పుడు కరప్షన్ విషయం గురించి మాట్లాడుకుంటే గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్ ప్రకారం ఇండియా 2013లో 94th ర్యాంక్లో ఉండేది. కానీ ప్రస్తుతం 2022 డాటా ప్రకారం 40 ర్యాంక్లో ఉంది. కరప్షన్ని తగ్గించడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2013లో మన్మోహన్ సింగ్ గారు లోక్పాల్ బిల్ ని తీసుకొచ్చారు. ఈ బిల్ తో యాంటీ కరప్షన్ కేసెస్ కి సంబంధించిన ఎంక్వైరీస్ అన్ని కూడా 60 రోజుల్లో కంప్లీట్ చేయాలి అని పనులు స్టార్ట్ చేశారు. అదే మనం బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకుంటే డిమానిటైజేషన్, అలాగే జిఎస్టీ లాంటి పనులు చేసి కరప్షన్ని తీసేయాలి అనుకుంది. ప్రస్తుతం మనం ర్యాంకింగ్ ప్రకారం చూసుకుంటే బీజేపీ పార్టీ బెస్ట్ అని చెప్పొచ్చు. మరి మీకే పార్టీ ఏ విషయంలో బెస్ట్ అనిపించిందో కింద కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.